హలో ఎవ్రీవన్, మనం లాస్ట్ టైం ఎస్ఎస్సి రిలేటెడ్ గా క్వశ్చన్స్ చేస్తున్నాం. బట్ చాలా గ్యాప్ వచ్చింది ఈ వీడియోకి అయితే. సో నేనేంటంటే లాస్ట్ వీడియో చేసినప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చానండి, దానికి ఆన్సర్ చేయమని. వీరాస్వామి అని అతనైతే దానికి ఆన్సర్ చేశారు. సో ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆన్సర్ పెట్టాడు. మోస్ట్లీ ఏంటంటే అండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆన్సర్స్ చేసి మీరు కామెంట్ సెక్షన్ లో వాటిలో పెడితే సో చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే మీరు వీడియోస్ చేస్తున్నారా అనిపిస్తుంది. సో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని అనిపిస్తుంది అన్నమాట. సో దానికి తగ్గట్టుగా మీరు కానీ సపోర్ట్ ఇచ్చినట్లయితే ఎక్కువ వీడియోస్ అయితే చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని అయితే లాస్ట్ టైం ఏదైతే క్వశ్చన్ ఇచ్చానో దానికి ఒకసారి సొల్యూషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చాను తప్ప సొల్యూషన్ చెప్పలేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఎక్కువగా రిపీటెడ్ అవుతున్నటువంటి క్వశ్చన్ మాట ఇది. సో వీలున్నంత వరకు బాగా వినడానికి ట్రై చేయండి. ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 8 centimeters. Find out the ratio of the radius of the inscribed circle of the square to that of its circumscribed circle. ఇందులో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ రెండు ఉన్నాయి చూడండి, ఇన్స్క్రైబ్డ్ ఒకటి, సర్కమ్స్క్రైబ్డ్ ఒకటి. ఈ రెండు వర్డ్స్ కరెక్ట్ గా అర్థం అయితేనే మనం దీనికి ఆన్సర్ బాగా చేయగలుగుతాం. ఎప్పుడైనా ఈ ఇన్స్క్రైబ్, సర్కమ్స్క్రైబ్ అనే వర్డ్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి మ్యాథమెటిక్స్ లో, అది పర్టికులర్ గా జామెట్రీలో. సో ఇన్స్క్రైబ్ అంటే లోపల ఉన్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ యొక్క రేడియస్. సర్కమ్స్క్రైబ్ అంటే బయట ఏదైతే సర్కిల్ ఉంటుందో దాని యొక్క రేడియస్ అండి. ఇప్పుడు సపోజ్ కి మనం ఒక స్క్వేర్ తీసుకున్నట్లయితే లోపల ఒక సర్కిల్ ఉంటుంది, బయట ఒక సర్కిల్ ఉంటుందండి. ఆ లోపల సర్కిల్ యొక్క రేడియస్ కి బయట సర్కిల్ యొక్క రేడియస్ కి రేషియో కావాలి. సో స్క్వేర్ అనగానే 4 sides ఈక్వల్ గా ఉన్నటువంటిది మాట, దీన్ని స్క్వేర్ అంటారు. 4 sides ఈక్వల్ గా ఉంటే స్క్వేర్ అని చెప్తారు. అయితే ఇక్కడ స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చేసారు, ఎంత ఇచ్చారండి? 8 centimeters. అయితే ఇప్పుడు మనకి వాడు కాలిక్యులేట్ చేయమంటుంది ఏంటంటే లోపల ఒక సర్కిల్ ఉంటదంట. సర్కిల్ అంటే ఇలా ఉంటదండి. ఇన్స్క్రైబ్ అంటే 4 sides ని టచ్ చేస్తూ సర్కిల్ ఫామ్ అవుతుంది. అలాగే సర్కమ్స్క్రైబ్ అంటే బయట 4 వెర్టిసెస్ ఉంటాయి చూసారా, ఆ 4 వెర్టిసెస్ నుంచి పాస్ అవుతున్నటువంటి సర్కిల్ మాట. సో లోపల ఉన్న సర్కిల్ రేడియస్ ని స్మాల్ ఆర్ అనుకోండి, అలాగే బయట ఉన్న సర్కిల్ రేడియస్ ఏదైతే ఉందో ఇది సెంటర్ ఆఫ్ ది ఇది మాట, రెండింటికి ఒకటే సెంటర్ ఉంటది, దాన్ని క్యాపిటల్ ఆర్ అనుకోండి. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి? లోపల ఉన్న సర్కిల్ రేడియస్ కి బయట ఉన్న సర్కిల్ రేడియస్ కి రేషియో కావాలి. సో లోపల ఉన్న సర్కిల్ రేడియస్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే, సో లోపల ఉన్న సర్కిల్ గురించి మాట్లాడదాం అండి. ఇక్కడ లోపల మీరు ఒకవేళ ఇలా సర్కిల్ తీసుకున్నట్లయితే, ఇలా మీరు తీసుకున్నట్లయితే ఈ సర్కిల్ యొక్క డయామీటర్ ఇదండి, ఎందుకంటే సెంటర్ మధ్యలో ఉంటది, దీన్ని డయామీటర్ అంటారు. అంటే రెండు రేడియస్లు కలిపి వచ్చేదాన్ని డయామీటర్ అంటారు. సో ఈ డయామీటర్ ఏదైతే ఉందో అది స్క్వేర్ సైడ్ కి ఈక్వల్ గా ఉంది చూడండి. అంటే స్క్వేర్ సైడ్ 8 కాబట్టి డయామీటర్ 8. రేడియస్ అంటే డయామీటర్ లో ఎప్పుడు ఆఫ్ ఉంటది అనమాట, అంటే 4 ఇది రేడియస్ అంటే. సో డయామీటర్ లో ఆఫ్ ఉన్నదాన్ని రేడియస్ అంటారు. సో ఇది లోపల సర్కిల్ రేడియస్ కదా, అంటే మనకి స్మాల్ ఆర్ వచ్చిందండి. స్మాల్ ఆర్ అనేది ఎంత? 4, అంటే లోపల సర్కిల్ యొక్క రేడియస్ తెలిసినట్లే. అలాగే మనకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కావాలి? బయట సర్కిల్ యొక్క రేడియస్ కావాలి. సో బయట సర్కిల్ కి వచ్చామనుకోండి, సో బయట సర్కిల్ యొక్క రేడియస్ అంటే మనం ఇలా తీసుకుందాం, ఇలా సర్కిల్ తీసుకుంటే లోపల ఇలా స్క్వేర్ ఉందండి. ఈ బయట సర్కిల్ యొక్క రేడియస్ కావాలి మనకు. ఇప్పుడు ఈ బయట సర్కిల్ యొక్క రేడియస్ కావాలంటే ఇప్పుడు ఇది డయామీటర్ అవుతుందండి చూడండి, ఇది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. జనరల్ గా అది మనకి స్క్వేర్ కి డయాగ్నల్ అన్నమాట, స్క్వేర్ కి డయాగ్నల్. చూడండి ఇక్కడ మనకి సైడ్ తెలుసు, ఇది 8 ఇది 8, ఇది డయాగ్నల్. సో మనం ఇక్కడ దీన్ని పై దగ్గర స్థిరం అంటారు. ఎప్పుడైనా ఒక 90 degrees యాంగిల్ ఒక ట్రయాంగిల్ లో కనిపిస్తే మనం పై దగ్గర స్థిరం అప్లై చేయొచ్చు. ఇది మనకి డయామీటర్ అన్నమాట, డయామీటర్ ఆర్ స్క్వేర్ యొక్క డయాగ్నల్ రెండు ఒకటే. ఎప్పుడైతే సర్కిల్ బయట ఉందో ఆ స్క్వేర్ యొక్క డయాగ్నలే సర్కిల్ యొక్క డయామీటర్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డి కావాలి మనకి. ఈ డి కావాలంటే ఏమవుతుంది? డి స్క్వేర్ ఈక్వల్ టు 8 square plus 8 square. అంటే డి కావాలంటే స్క్వేర్ రూట్ పెట్టాలండి. ఇక్కడ 2 into 8 square అవుతుంది. సో దీనికి మనం √2 అలా వదిలేయండి. ఈ 8 square స్క్వేర్ రూట్ అంటే 8 మాట, అంటే 8√2. అంటే బయట సర్కిల్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో అది 8√2. మరి బయట సర్కిల్ యొక్క రేడియస్ అంటే ఏమవుతుంది? ఇందులో సగం ఉంటదండి, 8√2 లో ఆఫ్ ఉంటది. 8√2 లో ఆఫ్ అంటే ఎంత? 4√2. సో 8√2 లో ఆఫ్ అంటే ఎంత అవుతుందండి? 4√2. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అడిగాడు. దేనికి? బయట రేడియస్ కి, అది లోపల ఉన్న సర్కిల్ రేడియస్ కి బయట ఉన్న సర్కిల్ రేడియస్ కి రేషియో కావాలి. సో లోపల ఉన్న సర్కిల్ రేడియస్ 4, అలాగే బయట ఉన్న సర్కిల్ యొక్క రేడియస్ 4√2. సో ఈ 4 ఎలిమినేట్ అయినట్లయితే 1:√2. సో ఇది మనకి లోపల ఉన్న ఇన్ రేడియస్ కి బయట ఉన్నటువంటి సర్కమ్ రేడియస్ కి గల రేషియో అండి. 1:√2 అనేది ఆన్సర్. ఓకే, ఇది 12th క్వశ్చన్ కొద్దాం. ద హైట్స్ ఆఫ్ ఏ కోన్, సిలిండర్ అండ్ ఏ హెమిస్పియర్ ఆర్ ఈక్వల్. The radiuses are in the ratio 4:5:6. Then ratio of their volumes. Volumes ratio కావాలంట. సో ఇక్కడ వాడు చెప్తుంది అయితే కోన్ కి, సిలిండర్ కి,
హెమిస్ఫియర్ కి మూడింటికి సేమ్ హైట్ ఉంటుంది అంటండి, అంటే ఒకే సైజ్ లో ఉంటాయని చెప్తున్నారు. అలాగే వాటి యొక్క రేడియస్లు ఉంటాయి, రేడియస్లకి రేషియో ఇచ్చారు, వాల్యూమ్స్ కి రేషియో కావాలి. సో ఫస్ట్ ఇచ్చింది అయితే కోన్. కోన్ అంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు కోన్స్ ఉంటాయి కదండి, అదే కోన్ అంటే. సో అలాగా అదే షేప్ లో ఉంటుంది ఆల్మోస్ట్. ఈ కోన్ కి ఇది రేడియస్ అంటే ఇదంటే, ఇది హైట్, దీని హైట్ ఆఫ్ ది కోన్ అంటారు. సిలిండర్, ఇప్పుడు నేను వాడుతున్న మార్కర్ సిలిండర్ షేప్ లోనే ఉంటది, ట్యూబ్ లైట్ సిలిండర్ షేప్ లోనే ఉంటది. సో ఈ సిలిండర్ అంటే ఇగో ఈ షేప్ లో ఉంటదండి. దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న సెంటర్, పైన ఒక సర్కిల్ కింద ఒక సర్కిల్ ఉంది కదా, ఆ సెంటర్ రెండు జాయిన్ చేస్తే దాన్ని హైట్ అంటారు. ఈ సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్న పాయింట్ ని జాయిన్ చేస్తే రేడియస్ అంటారు. ఇది సిలిండర్. థర్డ్ ది హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ అంటే మీకు బాల్ ఉంటది కదా, ఫుట్బాల్ గానీ వాలీబాల్ గానీ, అందులో సగం అని అర్థం అన్నమాట. దాన్ని స్పియర్ అంటారు, అందులో సగం మనకి ఏంటవుతుంది అంటే హెమిస్ఫియర్ కింద తీసుకోవాలి. సో మీరు వాటర్ మెలన్ తీసుకున్నట్లయితే, రౌండ్ గా ఉన్న వాటర్ మెలన్ తీసుకున్నట్లయితే దాన్ని ఆఫ్ కట్ చేస్తే అది హెమిస్ఫియర్. సో హెమిస్ఫియర్ కి వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుందండి. ఇది హెమిస్ఫియర్ కి వచ్చేటప్పటికి ఆఫ్ బాల్ అంటాం ఆల్మోస్ట్ ఆల్. ఓకే, ఆఫ్ బాల్ బౌల్ షేప్ లో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ దీన్ని రేడియస్ అంటారు, దీన్నే రేడియస్ అండ్ హైట్ రెండు ఒకటేనండి అక్కడ, ఎందుకంటే ఎటు చూసినా సెంటర్ నుంచి ఒకే డిస్టెన్స్ ఉంటుంది స్పియర్ లో, కాబట్టి ఈ రేడియస్ దీనికి హైట్. ఇక్కడ ఏం చెప్పారు, మూడింటికి హైట్లు సేమ్ అని చెప్పారు. అంటే ఏంటి, ఇక్కడ దీని రేడియస్ దీని హైట్. అంటే ఇక్కడ రేడియస్ ఎంత ఉందో మనకి ఇచ్చాడండి ఆల్రెడీ. హెమిస్ఫియర్ రేడియస్ ఎంత ఇచ్చారు, 6. అంటే దీని హైట్ కూడా 6, దీని హైట్ కూడా 6. ఎందుకంటే దీని రేడియస్ దీని హైట్, ఎందుకంటే అక్కడ రేడియస్ నే హైట్ అంటారు. మూడింటికి సేమ్ హైట్లు కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6. నెక్స్ట్ వన్, మనకి పర్టికులర్ గా రేడియస్ ఇచ్చారు. దీని రేడియస్ ఎంత ఇచ్చారు, కోన్ కి అయితే 4 అని ఇచ్చారండి రేడియస్. అలాగే సిలిండర్ కి అయితే మనకి రేడియస్ రెండోది మాట, సిలిండర్ యొక్క రేడియస్ అయితే 5 అని ఇచ్చారు. పర్టికులర్ ఇంకా హెమిస్ఫియర్ కి అవసరం లేదు, అదే రేడియస్ అదే హైట్. అయితే ఇప్పుడు మనకి ఏమడిగాడు, వాల్యూమ్స్ రేషియో అడిగారు. అయితే వాల్యూమ్స్ ఫార్ములాస్ తెలిస్తేనే మనం వాల్యూమ్స్ రేషియో కట్టగలం. సో కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా అండి. కోన్ వాల్యూమ్ ఏంటి, 1/3 πr²h. ఇది కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా, అంటే దీని రేడియస్ దీని హైట్ వాడాలి. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా అండి πr²h. ఇది సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా. అలాగే ఇదేంటంటే హెమిస్ఫియర్, దానికి వాల్యూమ్ ఫార్ములా 2/3 πr³. ఈ వాల్యూమ్స్ కి రేషియో అడిగారు. సో ఇప్పుడు ఇందులో మనకి రేడియస్ లో తెలుసు, హైట్ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేయడమే, సింపుల్ గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఫార్ములాలు తెలిస్తే చాలు, డైరెక్ట్ గా పెట్టవచ్చు. అయితే రేషియోలో నేను చూడండి డైరెక్ట్ గా నెంబర్లే వాడేస్తున్నాను, ఎందుకని మనకి రేషియో ఇచ్చి రేషియో కాల్కులేట్ చేయమంటున్నారు కాబట్టి. అప్పుడు ఏం చేయొచ్చు అండి, రేషియో ఇచ్చి రేషియో కాల్కులేట్ చేయమంటున్నప్పుడు మనం డైరెక్ట్ గా నెంబర్లు సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. సో 1/3 π, దీని రేడియస్ ఎంత అండి 4² హైట్ 6, ఇది వేసేయండి. అలాగే సిలిండర్ కండి, సిలిండర్ కి π, r² అంటే 5², హైట్ ఎంత అండి 6. అలాగే నెక్స్ట్ వన్ హెమిస్ఫియర్ 2/3 π, r³ అంటే 6³. సో ఈ అన్నిటిలో పై కామన్ గా ఉంది, ఎలిమినేట్ చేసేయండి మొత్తం. ఓకే, మొత్తం పైన ఎలిమినేట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 6లు ఉన్నాయి చూసారు, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 క్యాన్సిల్ చేస్తే 2 ఉంటాయండి. ఇక్కడ 4² అంటే 16/3, ఇది మిగిలే వాల్యూ మనకి. అలాగే ఇక్కడ 5² అంటే 25 ఉంటది. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ 36, 6² అంటే 3 12, 12 2 ఎంత అవుతుందండి 24. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూకి వచ్చేటప్పటికి మొత్తం అన్నిటిని కూడా 3తో మల్టిప్లై చేయాలి. మొత్తం 3తో మల్టిప్లై చేస్తారు అనుకోండి, మీకు ఏమవుతుంది అంటే మనకి వాల్యూ అనేది అడ్జస్ట్ అయిపోద్ది. సో 3తో మల్టిప్లై చేస్తే 16, ఇక్కడ 75, ఇక్కడ 72. సో 16:75:72 అనేది ఏదైతే ఉందో దీన్ని మనం వాల్యూమ్స్ రేషియో అంటాం. అయితే ఇక్కడ మనం ఫార్ములాస్ రాసాను చూసారా, ఇవి గుర్తు పెట్టుకోవడానికి కొంచెం ట్రిక్స్ ఉంటాయి, అవి లాస్ట్ లో మనం వీడియో లాస్ట్ లో అయితే చేద్దాం. అవి ఈ వాల్యూమ్ ఫార్ములాలు ఎలా గుర్తు పెట్టుకోవాలి ఏంటనేది. ఓకే, చూడండి నెక్స్ట్ 13th క్వశ్చన్. P and Q ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:5. ఇది పార్ట్నర్షిప్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ మీద ప్రతి ఎగ్జామ్ లోని క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన రేషియో ఇచ్చారు, అంటే ఏ రేషియోలో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. సో PQ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 2:5. ఇఫ్ 9% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్, మొత్తం ప్రాఫిట్ ఎంత అయితే వస్తుందో అందులో 9% అంట చారిటీకి వెళ్ళిపోద్ది అంట. అంటే వాళ్ళు చారిటీ ఏదైతే ఉందో చారిటీకి ఇచ్చేస్తారు. వచ్చిన మొత్తం ప్రాఫిట్ లో 9% సపరేట్ చేసి చారిటీకి ఇచ్చేస్తారు. మిగతా ప్రాఫిట్ ఏదైతే ఉందో అది వీళ్ళిద్దరూ పంచుకుంటారు. ఏ రేషియోలో ఎలాగైతే పెట్టుబడి పెట్టారో అలాగే పంచుకోవాలి. సో 2:5 రేషియోలో పంచుకోవాలి. అండ్ పీ సేరీస్ 6760, అది అలా డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత పీకి వచ్చిన షేర్ అంట 6760 రూపీస్. అయితే వీళ్ళకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే చారిటీకి ఇచ్చిన దాంతో కలిపే చెప్పాలి. ఓకే, అర్థమైంది ఇక్కడ.
సో మనం ఆలోచించవలసిన చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు. ఎప్పుడు కూడా అండి ఎప్పుడైనా మనం బిజినెస్ చేసేటప్పుడు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తామో అదే రేషియోలో ప్రాఫిట్ పంచుకుంటాం. అయితే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో మన దగ్గర ఉంది. మనకు వచ్చిన ప్రాఫిట్ లో కొంత పర్సెంటేజ్ చారిటీకి ఇస్తాం. ఎంత 9% ఇస్తాం. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో అందులో 9% అంటే క్యాలిక్యులేట్ చేసి అది మొత్తం చారిటీకి ఇస్తాం. మిగతా ప్రాఫిట్ ని మనం ఇన్వెస్ట్ చేసిన రేషియోలో పంచుకున్నాం. అలా పంచుకుంటే పి అనే వాడికి ఎంత వచ్చిందో ఇచ్చారు, క్యూ షేర్ కావాలి. సో ఇది జాగ్రత్తగా ఆలోచిద్దాం అండి. 9% ఇచ్చారు కదా, నేనేం చేస్తున్నానంటే టోటల్ ప్రాఫిట్ 100% అనుకున్నాను. ఇందులో 9% చారిటీకి ఇచ్చాను. అంటే నాకు ఎంత ఉంది, 91% ఉంది. దాన్ని వీళ్ళిద్దరూ 2:5 రేషియోలో పంచుకోవాలి. అంటే ఇడికి ఎంత వస్తుంది, ఇడికి ఎంత వస్తుందో చూద్దాం అండి. 2:5 అంటే రెండు కలిపితే 7 కదా, ఈ 7 అంటే ఈ రెండు కలిపితేనే ఈ 91. అంటే ఈ 7 పార్ట్స్ కి 91 పంచుకోవాలి. సో 7 పార్ట్స్ అంటే 7x అనుకోవచ్చు, 7 పార్ట్స్ అనుకోవచ్చు అండి. 7 పార్ట్స్ అంటే 91, 1 పార్ట్ అంటే 13, 7 13s. అంటే వీడికి 26 వస్తుంది, 2 పార్ట్స్ ఇవ్వాలి. వీడికి 5 పార్ట్స్ అంటే 65 ఇవ్వాలి. అయితే ఇక్కడ అడిగినకి వచ్చినాం, వీడికి వచ్చింది ఇచ్చాడు, ఆ పీదే కదా 2 అంటే. వీడి యొక్క ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు అంటే ఈ 26 యొక్క వాల్యూ తెలుసు మనకి. ఈ 26 యొక్క వాల్యూ ఎంత అండి, 6760. టోటల్ ప్రాఫిట్ అడిగాడు. టోటల్ ప్రాఫిట్ అంటే చారిటీతో కలిపి అంటే 100 అంటే ఎంతో చెప్పాలి. సో 100 అంటే ఎంతో క్యాలిక్యులేట్ చేయడమే. చూడండి 26 చాక్లెట్ల కాస్ట్ ఇది. ముందు ఒక చాక్లెట్ కనుక్కోవాలి. యూనిటరీ మెథడ్ అంటారు దీన్ని. 6760/26 ఇది ఒక చాక్లెట్ కాస్ట్. కానీ మనకి టోటల్ ప్రాఫిట్ అంటే 100 చాక్లెట్లు. 100 చాక్లెట్స్ కాస్ట్ ఎంత, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 13 టేబుల్ వాడుతున్నానండి. ఎక్కువగా మీరు క్యాలిక్యులేషన్ లో ప్రైమ్ టేబుల్స్ వాడాలి, అది పెద్ద నెంబర్లు. ఎక్కువగా మీరు ఏ టేబుల్స్ బాగా నేర్చుకుంటారంటే 13, 17, 19 ఈ 3 టేబుల్స్ మీరు కానీ బాగా నేర్చుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోద్దండి. సో వీలున్నంత వరకు అది బట్టి కొట్టడానికి ట్రై చేయండి. సో 13 2s 26, 13 5s 65. ఇక్కడ 26 ఉండిపోయింది చూడండి. 13 2s 26, 520. మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే 260. 260 into 100 అంటే 26,000. ఇది వాళ్ళు టోటల్ ప్రాఫిట్ బట్ వాళ్ళకి వచ్చిన టోటల్ ప్రాఫిట్. ఓకే, ట్రిక్ ఆఫ్ ది డే. మనం ఈ ట్రిక్ ఏంటంటే వాల్యూమ్స్ కి సంబంధించిందండి మేజర్ గా. అంటే ఏంటి, క్యూబ్ కి, క్యూబాయిడ్ కి, సిలిండర్ కి మూడింటికి వాల్యూమ్ గుర్తు పెట్టుకోవాలి అంటే ఒకే ఫార్ములాని బేస్ చేసుకొని వెళ్తాం అన్నమాట. సో ఏంటి ఆ ఫార్ములా అంటే రైట్ ప్రిజం అంటే. యాక్చువల్ గా రైట్ ప్రిజం ఫార్ములాస్ మీకు తెలిస్తే అన్ని డయాగ్రామ్స్ కి రాసేయచ్చు. సో రైట్ ప్రిజం యొక్క ఓన్లీ వాల్యూమ్ ఫార్ములాస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అనుకోండి నేను. రైట్ ప్రిజం కి వాల్యూమ్ కావాలనుకోండి, ఫార్ములా ఏంటంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ అంటే కింద ఉంటుంది చూసారా, దీన్ని బేస్ అంటారు. అంటే బేస్ అనేది ఏ షేప్ లో ఉంది, దాని ఏరియా ఏంటి అది మాత్రం ఖచ్చితంగా తెలియాలి. బేస్ తెలియాలి, బేస్ యొక్క ఏరియా కూడా తెలియాలి. సో బేస్ ఏరియా, హైట్ అంటే ఎప్పుడు హెచ్ఏ, ఇంకా అందులో ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి అది తెలిస్తే మనకు సరిపోద్ది. సో ఫస్ట్ అంటే క్యూబాయిడ్ వద్దాం. ఫస్ట్ క్యూబాయిడ్ అండి. క్యూబాయిడ్ అంటే చూడండి, మనం ఇలా 2 బాక్సులు గీసుకొని ఇలా జాయిన్ చేస్తే దీన్నే క్యూబాయిడ్ అంటారు. మరి క్యూబాయిడ్ యొక్క బేస్ ఏంటో చూడండి. క్యూబాయిడ్ బేస్ ఏ షేప్ లో ఉంది, రెక్టాంగిల్ షేప్ లో ఉంది. అంటే లెంత్ బ్రెడ్త్. మరి రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఎల్బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఎల్బి ఇంటూ హైట్ హెచ్, అది క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్. అలాగే క్యూబ్ అండి. క్యూబ్ వచ్చామనుకోండి, ఇవి 2 స్క్వేర్ బాక్సులు ఉంటాయండి. ఈ 2 స్క్వేర్ బాక్సుల్ని మీరు ఇలా జాయిన్ చేస్తే దీన్ని క్యూబ్ అంటారు. అంటే అన్ని ఈక్వల్ గా ఉంటాయి. మరి క్యూబ్ కి బేస్ ఏంటి, స్క్వేర్. స్క్వేర్ అంటే అన్ని సైడ్లు ఈక్వల్ గా ఉంటాయి. మరి బేస్ ఏంటి, స్క్వేర్ కదా. స్క్వేర్ ఏరియా ఏంటి, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ హైట్ అంటే ఏంటండి, ఇదే హైట్, మళ్ళీ అది సైడే అంటే ఇంటూ ఏ, అంటే ఏ క్యూబ్. అంటే క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ క్యూబ్, క్యూబాయిడ్ వాల్యూమ్ ఎల్బిహెచ్. ఇంకోటి ఏం కావాలి, సిలిండర్. సిలిండర్ అంటే ఇగో పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్ ఉంటది. ఈ సెంటర్స్ ను జాయిన్ చేస్తే దీన్ని హైట్ అంటారు, ఇవి రేడియస్ అండి. ఇప్పుడు సిలిండర్ కి బేస్ ఏముంది, సర్కిల్. అంటే సర్కిల్ ఏరియా కావాలి. సర్కిల్ ఏరియా ఏంటి, πr². హైట్ హెచ్, πr²h. సో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బేస్ ఏరియా ఇంటూ హైట్. ఆ బేస్ ఏరియా ఇంటూ హైట్ అనేది గుర్తుంటే మీరు ఈ మూడింటికి వాల్యూమ్స్ రాసివచ్చు, దీన్ని బట్టి మిగతా కూడా రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.